నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ ఇష్యూ, హిందువులు మనకి పహల్గామ్ దాడిలో కూడా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ఒక హెచ్చరిక ఇచ్చి పాకిస్తాన్ వాళ్ళు ఆడవాళ్ళను వదిలేసి మగవాళ్ళను చంపిన ఘటన. నా దేశం నా ధర్మం గొప్పది అన్నందుకు ఈరోజు బంగ్లాదేశ్లో ఆ యువకుడి పరిస్థితి అలా అయింది. హిందూ ధర్మం అసలు ఎందుకు ఇంతలా దిగజారుతుంది? అసలు హిందూ ధర్మం అంటే ఏంటి? ఇది ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? యాక్చువల్గా హిందూ ధర్మం కాదు, సనాతన ధర్మం. ఓకే. అందులో హిందువులు అనే ఒక ఇది ఉంది. సనాతన ధర్మం అనేటువంటిది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. ఎందుకంటే సనాతన ధర్మం ఒకరు క్రియేట్ చేసింది కాదు, అది ఓకే, అది వేదం నుంచి వచ్చినటువంటి విషయం. అది చెప్పాలంటే అంటే మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పేది సనాతన ధర్మం. అంటే నువ్వు మాత్రమే బ్రతికి నీ స్వార్థం కోసం మాత్రమే బ్రతకకుండా నువ్వు పక్కవాడికి ఉపయోగపడుతూ సమస్త ప్రాణుల్ని నువ్వు ప్రేమిస్తూ నువ్వు ఎలా బ్రతికితే పక్కవాడికి బాగుంటుంది, నువ్వు ఎలా బ్రతికితే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు అనేటువంటి క్లారిటీ ఇచ్చేది సనాతన ధర్మం. ఇప్పుడు వేరే వేరే ధర్మాల్లో వేరే వేరే వాటిలో అలా ఉండదు. నువ్వు పక్కవాడిని కావాలంటే నీ దీనికోసం ఏదైనా చేసేసేయి, అట్లా ఉంటాయి. నువ్వు నీ దేవుణ్ణి కనుక పూజించకపోతే నువ్వు వాడిని చంపేసినా పర్లేదని ఉంటుంది. కొన్ని ధర్మాల్లో అయితే మీరు నమ్ముతారో నమ్మరో 32 ఏళ్ళ తర్వాత ఆడపిల్లకి కనుక పిల్ల అవ్వకపోతే తండ్రి చేసుకోవచ్చు అని ఉంటుంది పెళ్ళి. తండ్రి నమ్ముతారా? అసలు అట్లాంటివి అసలు కరెక్టేనా చెప్పండి? సైన్స్ పరంగా అయితే తప్పు కదా. సైన్స్ పరంగా మా మానవత్వం పరంగా తండ్రి ఏంటి? మనం మనుషులమా పశువులమా? అది పశు సంస్కారం కదా. ఒక కుక్క పెద్ద అయిన తర్వాత తన తల్లితో కూడా క్రీడిస్తుంది. అది జంతువులు, ఒక పశువు. మనుషులం అట్లా కాదు కదా. తండ్రి కూతురుకు ఉండేటువంటి బంధం ఏమిటి ఇవన్నీ చెప్పేది కదా. అయితే నేననేది ఏంటంటే, ఎందుకు మీరు అన్నారు హిందువు సంబంధించిన ఎందుకు ఇలా అవుతున్నాయి ఏమిటి అనేటువంటిది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హిందువులనే కాదు మనిషి యొక్క తత్వంలో మార్పు వచ్చింది. మనిషి తత్వం, ఓకే. ఎందుకంటే ఇది ఏదో దేశానికి సంబంధించిందో లేకపోతే ఒక ఇంటికి సంబంధించిందో అని కాదు. దేన్ని కూడా ఆ విషయాన్ని అంటే కూర్చొని మాట్లాడుకోవడం కానీ దీంట్లో లేడు. ఈ ప్రాబ్లమ్ని ఇప్పటికిప్పుడు నేను ఏదో చేసేసేయాలి, అది చంపేసేయాలో గొడవ చేసేయాలి, అట్లా ఉంటుంది. మనిషి యొక్క తత్వంలో మార్పు వచ్చింది, అదొకటి. రెండవది ఏంటంటే అమ్మా, ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి మరి ఇంతకాలంగా ఈరోజు ఏదో పుట్టింది కాదు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఇవి. కానీ ఇప్పుడే ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఇంత తగలబడిపోతున్నటువంటి బంగ్లాదేశ్ ఎందుకు ఇలా అవుతుంది అంటే, దాన్నే మనకి ముండైన ఆస్ట్రాలజీలో గ్రహస్థితి అంటారు. ఓకే. ఇలా 3-5 సార్లు పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు ఇలాంటప్పుడు ఏమవుతుంటుందంటే, కొన్ని దేశాల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ ప్రెసిడెంట్ పాలనలు లేకపోతే హై అలర్ట్స్ ఇలాంటివి కూడా జరుగుతాయి ఈ టైంలో. కొంత రాజకీయ నాయకుల మీద విపరీతమైన ఒత్తిడి, రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు హాని కలగడము ఇలాంటివి కూడా జరుగుతాయి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో. అయితే మనం ఈ సనాతన ధర్మం దగ్గరికి వచ్చినట్లయితే ఇది ఈరోజు జరుగుతున్న దాడి కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది. ఆంగ్లేయులు కానివ్వండి, తురకులు కానివ్వండి, రకరకాల వాళ్ళు దాడి చేసుకుంటూ ఒకప్పుడు ఏంటంటే అఖండ భారతం అని ఉండేది మనది. మన ఇండియా మాత్రమే కాకుండా చుట్టూ మొత్తం కలిపి అఖండ భారతం. బంగ్లాదేశ్, పాకిస్తాన్, మనిషి యొక్క స్వార్థం కోసం వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఒక మతాన్ని లేకపోతే ఒక విషయాన్ని క్రియేట్ చేసుకొని వాడికి బాగుండేలాగా ఒకటి క్రియేట్ చేసుకుని ఇది బాగుంది కదా అని చెప్పని దాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఉన్న మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రియేటెడ్ అంటారా? ఖచ్చితంగా క్రియేటెడ్. ఓకే, ఖచ్చితంగా. ఈ 2000 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాయి చెప్పండి ఇవన్నీ. కానీ ఇప్పటికీ కూడా ఒక 20,000 సంవత్సరాల క్రితంవి, 40,000 సంవత్సరాల క్రితంవి కొన్ని విగ్రహాలు ఇప్పటికీ దొరుకుతున్నాయి. 20,000 సంవత్సరాలు, 40,000 సంవత్సరాల క్రితం విగ్రహాలు దొరుకుతున్నాయి, తెలుసా మీకు? అప్పటి శివలింగాలు, అప్పటి నటరాజుడు, అప్పుడు గణపతులు. అంటే ఎప్పటి నుంచి ఉంది ఇది? ఈ మధ్య వచ్చాయి, క్రియేట్ అయ్యాయి. ఈ 2000 సంవత్సరాల నుంచి క్రియేట్ అయ్యాయి ఇవన్నీ. అంతకుముందు లేవి ఇవి. ముందంతా సనాతన ధర్మమే ఉండేది. కానీ ఎవరో ఒక స్వార్థం కోసం, వాడేదో అనుభవించడం కోసం అట్లా క్రియేట్ అయ్యి స్లోగా డెవలప్ అయినవి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఉదయం నిద్ర లేవాలంటే ఎవరికైనా కష్టంగా, నువ్వు ఎప్పుడైనా నిద్ర లేవచ్చు, నువ్వు దేవత అర్చన చేయాల్సిన పని లేదంటే అది హాయిగా ఉంది. ఎవరినైనా దోచుకోవచ్చు. ఈ ధర్మం, ఇప్పుడు ధర్మం అనేటువంటిది మన దాంట్లో ఉంటుంది, కానీ వేరే ఇంగ్లీష్ దీంట్లో చూడండి ధర్మానికి అసలు అర్థమే ఉండదు. ఆ వర్డే లేదు అసలు.
ధర్మాన్ని పట్టుకొని నడిచేది సనాతన ధర్మం. వేరేవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకి తోచినట్టుగా, వాళ్ళ స్వార్థం కొద్దీ జీవించేటువంటివే వేరేవన్నీ కూడా. ఏవో కొన్ని ధర్మ సూక్ష్మాలు కొన్ని పెట్టారు, మరీ పూర్తిగా తీసేస్తే మరి బాగోదు, పూర్తిగా వ్యతిరేకిస్తారని అట్లా. కాబట్టి ఏంటంటే ఒకటే సనాతన ధర్మానికి ఒకటే ఒక వర్డ్లో చెప్పాలి అంటే, నువ్వు నీతో పాటు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని కానివ్వండి, ధర్మబద్ధంగా నువ్వు వాళ్ళతో మెదిలేటువంటి ప్రతిదీ సనాతన ధర్మమే. ఎప్పటి నుంచో ఉన్నటువంటిది, ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు కాకుండా అది ఓకే అది అంటే నీ వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, నీ వల్ల బాగుంటుంది. దట్ ఈజ్ సనాతన ధర్మం ఒక ముక్కలో చెప్పాలంటే. మిగతా అవన్నిట్లో కూడా నీ వల్ల ఏదో ఒక ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళకి. ఓకే అర్థమైందమ్మా? ఓకే ఇప్పుడు కొన్ని వీటిలో నీ ఇంట్లో నీ యొక్క తమ్ముడు అయినా సరే, సొంత తమ్ముడైనా, నీ సొంత భార్య అయినా, ఎవరైనా సరే ఇంకొక ధర్మ సంబంధించిన పుస్తకం చదువుతున్నా, ఇంకో దేవతను పూజిస్తున్నా, నువ్వు వాడి కాళ్ళకి రాళ్ళని కట్టేసి నదిలో తోసే అంటాడు. అలాంటిది మన దాంట్లో ఉంటుందా? ఉండదు. మరి అవి ధర్మాలేనా అసలు? ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతున్నారు. చిచి ఏంటి ఇలా రాసుకున్నారు ఏంటి మన వాళ్ళని చెప్పి వాటిని ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. మంచివే ఉండాలని ఫీల్ అవుతున్నారు. బట్ నేను అనేది ఏంటంటే, నీకు సనాతన ధర్మంలో ఇది నీకు పనికిరాదని ఒకటి ఉంది. ఆ సనాతన ధర్మం దాకా ఎందుకు? భగవద్గీత ఉంది. భగవద్గీతలో ఒక్క లైన్ మనిషి పట్టుకున్నా వాడి జీవితం తరిస్తుంది. ఒక్కటి. ఓకే 700 శ్లోకాల్లో ఒక్క లైన్ మీరు తీసుకొని మీరు దాన్ని పాటించగలిగితే మీ జీవితం తరిస్తుంది. ఏంటి సార్ అది? ఒకటైనా తీసుకోండి, అందులో ఏదైనా తీసుకోండి. ఓకే ఇది అదేని కాదు, ఏదైనా తీసుకోండి అందులోంచి. అందులో 700 శ్లోకాలు ఆచరించగలగాలి. పాటించగలిగితే 700 శ్లోకాలు మీరు పాటించగలరు. ఒక్కటి పాటించినా మీరు సక్సెస్ అవుతారు. ఓకే అంత గొప్పది అది నేను అనేది. అయితే మరి ఎందుకు ఇది ఇంత అవాసపాలు అవ్వడం కానీ ఇవన్నీ ఎందుకు అవుతుంది అంటే, వాటి సంఖ్య పెరిగిపోయింది, దీని సంఖ్య ఒకటే ఉంది. ఇప్పుడు మన సనాతన ధర్మం ఓన్లీ ఇండియా వరకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే హిందువులు ఎక్కడ ఉన్నారంటే ఇండియాలో ఉన్నారు, ఇంకెక్కడా లేరు. కానీ ముస్లిం కంట్రీసు, క్రిస్టియన్ కంట్రీసు 40 ఏసి 50 ఏసి 70 ఏసి ఉన్నాయి. ఎందుకంత పెరిగిపోయాయి? ఏమీ లేదు. సునాయాసంగా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతికేటువంటివి ఎక్కడైతే ఉంటాయో మనిషి దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకోటి మరి ఇక్కడ ఎందుకంటే అలా అయింది అంటే, బలవంతంగా చేశారు కొంతమందిని. ఇక్కడ ఒక పిల్లవాడిని పట్టుకొని వీడిని చంపేస్తాం నువ్వు ఇంట్లో ఫ్యామిలీ కనుక మారకపోతే అని చరిత్ర ఉంది మనకి. అయ్యయ్యో ఆడవాళ్ళని పిల్లవాళ్ళని చంపేస్తున్నారు, బలవంతంగా మారాను. అలా మారినటువంటి కొన్ని వందల సంవత్సరాల నుంచి మారిపోయినటువంటి వాళ్ళు మేము పలానా దీంట్లో ఉన్నాం, మేము హిందువులం కాదనుకుంటున్నారు. కానీ అందరూ కూడా సనాతన ధర్మీకులే. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళకు ముందు బలవంతంగా మార్చబడినటువంటి వారు వాళ్ళందరూ కూడా ఓకే బలవంతంగా మార్చబడినటువంటి వాళ్ళే. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఒక ధర్మం. మధ్యలో కొంతమంది స్వార్థపరులు, నేనున్నానమ్మా, నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు, మన క్రిస్టియన్స్ క్లాస్మేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ నేను చదవాలనట్లేదు. ఎందుకంటే నాకు అలాంటి ఇదే ఉంటే నేను వాళ్ళని ఫ్రెండ్స్గా ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? ఫ్రెండ్స్ అన్నారు కదా, అనం కదా. అవును. కానీ ఎక్కడ తప్పు జరిగింది అంటే, వాళ్ళు రాసుకున్నటువంటి పుస్తకాలలో కొన్ని మరీ కంప్లీట్గా ఈ ధర్మం కనుక పాటించకపోతే నువ్వు వాడిని చంపేసినా పర్లేదు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దాడులు జరుగుతుంటాయి. వాళ్ళకేమని చెప్తారు, నువ్వు గనక ఈ రకంగా ఒక మానవబాంబుగా మారి నువ్వు వాళ్ళందరినీ కనుక స్మాష్ చేసేయగలిగితే నీ యొక్క శరీరం బంగారు వర్ణంతో ఇలా మెరుస్తూ ఉంటుంది, అల్లా వచ్చి నేను ఇలా పట్టుకొని వెళ్తాడని చెప్తాడు. ఒక యువకుడిని ఆ రకంగా బ్రెయిన్ వాష్ చేసి చెప్పినప్పుడు ఇప్పట్లో వాళ్ళలో ఇప్పుడు ఆ దీంట్లో కూడా ఆ దీంట్లో ఉందా సార్ ఈ లైన్? నిజంగా ఖురాన్లో ఉందా? ఉంది. ఖురాన్లో ఉంది. ఓకే. అది మధ్యలో చొచ్చించబడ్డారో మరి ఏం జరిగింది? అందులో కూడా చాలామంది వ్యతిరేకిస్తారు. చిచి ఇలాంటివి పెట్టారంటే ఇందులో ఒక యువకుడి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. అట్లాంటిది బ్రెయిన్ వాష్ చేసి మనం పంపించే మానవ బాంబుగా ఒక యువకుడు కాదు, యువకుడి కుటుంబం కూడా నాశనం అవుతుందిగా. అంటే అసలు ఏంటి అంటే భగవంతుడు ఇంకొక మనుషులను అందరినీ చంపేస్తే ఆనందపడ్డం ఏమిటి? ఓ మానవబాంబుగా మారి నువ్వు గన్ తీసుకెళ్ళి AK-47 తీసుకెళ్ళి గడగడ కాల్ చేసి లేదా బాంబేలు చేస్తే భగవంతుడు అల్లా నీకు ఆనందపడతాడా? ఎవరు ఆనందపడ్డు, ఈశ్వరుడు కూడా ఆనందపడ్డుగా. అట్లా అవును, ధర్మం కోసం చెయ్యి. ఇప్పుడు మళ్ళీ ఇదే
నేను ఒకసారి మాట్లాడేటప్పుడు మరి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయమన్నాడు కదండి అన్నాడు ఒక ఆయన. నేనేమన్నానంటే యుద్ధం అనేటువంటిది క్షాత్ర ధర్మం. ఎందుకు చేయమన్నాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని? వీళ్ళు అరణ్యవాసం కంప్లీట్ చేసుకుని, అజ్ఞాతవాసం అరణ్యవాసం కంప్లీట్ చేసుకుని వీళ్ళ అర్ధరాజ్యం వీళ్ళకి ఇవ్వాలి. మన దుర్యోధనుడు ఏమన్నాడు? సూది మోలినంత స్థలం కూడా నీకు ఇవ్వను, గడ్డి మొలిచినంత స్థలం కూడా నీకు ఇవ్వను అన్నాడు. అది అన్యాయం కదా. అంటే అంత అన్యాయంగా ఉన్నటువంటి రాజు గనక ప్రజల్ని పరిపాలిస్తుంటే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? అగమ్య గోచరం. అలాంటప్పుడు క్షత్రియ ధర్మం ఏంటి? నువ్వు యుద్ధం చేసి ఆ రాజును ఓడించి నువ్వు ధర్మపాలన చేయాలి. అందుకని కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు. అప్పటికి కృష్ణుడే వెళ్ళాడు సంధి కోసం. 5 ఊర్లైనా ఇవ్వండి అయ్యా పోనీ వాళ్ళకి, అర్ధరాజ్యం కదా, 5 ఊర్లు ఇవ్వండి, వాళ్ళ మటుకు వాళ్ళు పని చేసుకుంటారంటే లేదు లేదు నేను ఇచ్చేది లేదు. మరి నీ స్థలాన్ని నువ్వు లాగేసుకుని, నీ రాజ్యాన్ని లాగేసుకున్న వ్యక్తి ఒక హరివీర్ అంటే పరాక్రమం. అర్జునుడు జస్ట్ ఒక 1 అవర్లో 1,50,000 మందిని చంపేయగలడు. 1 అవర్లో యుద్ధం చేసి. మామూలు విషయమా చెప్పండి? కాబట్టి ఏంటి, కృష్ణుడు అక్కడ లేదు ఇది అతను భూభారాన్ని తగ్గించడానికే భూమి మీదకి వచ్చాడు, స్వయంగా నారాయణుడే. కాబట్టి అప్పటికి ఆ యొక్క అర్జునుడికి చూడంగానే హృదయం ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు ఏమొద్దని అడుక్కుదంటా అంటాడు. అరే నువ్వు ఇట్లా మాట్లాడతావని, నపుంసకుడువా నువ్వు క్షత్రియుడివి, చనిపోయేది ఏమనుకుంటున్నావు, నువ్వు చంపేస్తున్నావు అనుకుంటున్నావు, అంత సీన్ లేదు, చచ్చిపోతున్నాడు బతుకుతున్నాడు, కొన్ని 100ల సార్లు నువ్వు చనిపోయి మళ్ళీ జన్మనెత్తావు, అది నాకు తెలుసు, కానీ నేను వేరు, ఇదంతా నా యొక్క లీల అని చెప్పి మొత్తం చెప్తాడు. అలా ఏంటంటే ధర్మం కోసం యుద్ధం చేసి చంపడం వేరు, అమాయకుల్ని చంపేయడం వేరు. బాంబేలో ఆ మధ్య దాడి జరిగింది, కసబ్. అతనికి ఏం చెప్పారట, బ్రెయిన్ వాష్ చేశారు. మనకి దురంధర్ మూవీ చూసారా మీరు? దురంధర్ మూవీలో కూడా ఆ సీన్ చూపిస్తాడు. ఏం చెప్పారంటే, నువ్వు కనుక ఇలా చేస్తే ఒక బంగారం శరీరంలా తయారవుతుంది నీది, అల్లా వచ్చి తీసుకెళ్తాడు, నీకు అక్కడ అసలు అక్కడ ఇంకా పెద్ద అసలు పెద్ద స్వర్గం ఉంటుంది, నువ్వు ఇలా చేస్తే అల్లా మెచ్చుకుంటాడు. మరి వాళ్ళే చేయొచ్చు కదా, ఈయనతో ఎందుకు చేయించాలి? అదే కదా, అంటే వాళ్ళకి ఏంటంటే ఫండ్స్ వస్తాయి, రకరకాల అమాయకుల్ని బలి చేయడం. కానీ అందులో కూడా ముస్లిమ్స్, నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలామంది వ్యతిరేకిస్తారు. చిచ్చి ఇట్లాంటివన్నీ పెట్టారంటే అసలు ఏంటి ఇట్లా నాశనం చేస్తున్నారని. ఉన్నారు, నాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కలిసి కూర్చొని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది అందులో కూడా బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండి కొంచెం దాన్ని అర్థం చేసుకొని మారుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మూఢంగా ఇదే కరెక్ట్ అనుకొని, ఒకరిని చంపేయడమే కరెక్ట్ అనుకొని మూఢత్వంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికోసం చాలా సంస్థలు ఉన్నాయి, వాళ్ళని అట్లా బ్రెయిన్ వాష్ చేసి 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 ఎస్ నువ్వు కరెక్ట్, నీకు దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నువ్వు ఇది చేయడమే కరెక్ట్ అనేటువంటిది. ఇలాంటివి ఏమీ లేకుండా నువ్వు బాగుండు, పక్కవాడిని బాగుంచని చెప్పేది సనాతన ధర్మం. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.